హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ ప్రాబ్లమ్స్లో పార్ట్గా మనకి ఒక లిస్ట్లో ఉన్న నంబర్స్ని ఏ విధంగా ఎడిషన్ చేయాలి, ఓకే, అది ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి సింపుల్గా చూద్దాం. మనం మామూలుగా ఒక లిస్ట్లో ఉన్న నంబర్స్ని నేను ఇప్పుడు ఎన్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఒక 2, 3, 5, 7, 9 అని చెప్పి ఒక ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాను, ఓకేనా. ఈ నంబర్స్ ని మనం సమ్ చేయడానికి సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి జస్ట్ టోటల్, ఓకేనా, లేదా సమ్ ఇస్ మనకి టోటల్ అనే వేరియబుల్లో నేను ఇప్పుడు ఏంటంటే మనకి సమ్ అనే మెథడ్ ఉంది. ఓకే, సమ్ అనే మెథడ్ లో మనం ఎన్ స్టోర్ చేస్తే మనకి ఈ విధంగా టోటల్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకి టోటల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను లోపల ఏ నెంబర్స్ అయితే ఇచ్చానో ఆ నెంబర్స్ మనం ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం సింపుల్ గా ర్యాండమ్ గా ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ తోటి మనం సమ్ మెథడ్ ని యూజ్ చేసి ఈ విధంగా చేయొచ్చు. ఓకే, అలా కాకుండా నంబర్స్ ని మనమే యూజర్ ఇన్పుట్ గా తీసుకొని ఒక లిస్ట్ లోకి యూజర్ ఇన్పుట్ గా తీసుకొని దాన్ని సమ్ ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నంబర్, ఓకే, నేను నంబర్స్ ని సింపుల్ గా ఎన్ అనే వేరియబుల్లో ఒక ఎన్ అనే వేరియబుల్ ని తీసుకుంటున్నాను. ఈ ఎన్ అనే వేరియబుల్లో లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే అది మనకి సింగిల్ లైన్ లోనే యూస్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తుంది. అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఎలిమెంట్, ఓకే, ఎలిమెంట్ ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని ప్రింట్ చేసి ఫర్, ఓకే, ఫర్ ఎక్స్. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లో ఎక్స్ ఇన్ రేంజ్ అని ఎక్స్ ఇన్ నమస్ అని చెప్పి మనకి ఫర్ లూప్ స్టేట్మెంట్. అదే సేమ్ అదే విధంగా ఇక్కడ ఎక్స్ అనేది ఎలిమెంట్. ఇది ఏంటి అంటే మనకి ఇండివిజువల్ ఒక ఎలిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. ఫర్ ఎక్స్, సారీ, ఫర్ ఎక్స్ ఇన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం నంబర్స్ ని ఆల్రెడీ ఇక్కడ ఇన్పుట్ గా ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇన్పుట్ అని ఇచ్చి ఇన్పుట్ లోపల ఎంటర్ నంబర్స్, ఓకే, ఎంటర్ నంబర్స్ సెపరేటెడ్, ఓకేనా, సెపరేటెడ్ విత్ స్పేస్, ఓకే, సెపరేటెడ్ విత్ స్పేస్ అని చెప్పి నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను. ఓకే, దీని లోపల ఏంటి అంటే సపరేటెడ్ విత్ స్పేస్ అని చెప్పి సెంటెన్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు దీని లోపల ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే అవుట్పుట్ ఈ యూజర్ ఇన్పుట్ గా నంబర్స్ ని స్పేస్ తోటి సపరేట్ చేసి ఇస్తాము, ఓకేనా, స్పేస్ తోటి సపరేట్ చేస్తాము. స్పేస్ తోటి సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే స్ప్లిట్ మెథడ్ ని అప్లై చేయాలి, ఓకేనా. స్ప్లిట్ మెథడ్ ని అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి అసలు బేసికల్ గా స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే మనకి ఇచ్చిన నంబర్ ని సపరేట్ చేస్తుంది, ఓకేనా, ఇచ్చిన నంబర్ ని సపరేట్ చేస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్, ఓకే, 5 స్పేస్ అని ఈ విధంగా ఒక స్పేస్ తోటి నేను ఇచ్చాను అనుకోండి, ఓకేనా. ఇలా స్పేస్ తోటి ఇచ్చిన నంబర్ ని అదేం చేస్తుంది అంటే స్ప్లిట్ మెథడ్ అది సపరేట్ చేస్తుంది. 2, 3, 4, 5 అని చెప్పి ఈ విధంగా సపరేట్ చేస్తుంది. అలా కాకుండా మనం ఏదైనా టెస్ట్ ఇచ్చామండి స్పేస్ ను ఉపయోగించి, ఓకేనా. నేను లోపల, ఓకేనా, మనకి స్ప్లిట్ మెథడ్ లో పైథాన్ ప్రోగ్రామ్, ఓకే, ప్రోగ్రామ్ పైథాన్ ప్రోగ్రామ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాను అనుకోండి, అది మనకి స్ప్లిట్ మెథడ్ లో ఏం చేస్తుంది అంటే ఈ విధంగా పైథాన్ కామా ప్రోగ్రామ్ అని చెప్పి మనకి దాన్ని సపరేట్ చేస్తుంది. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ ని అదేం చేస్తుందంటే మనకి ఒక వర్డ్ కి మధ్య స్పేస్ ఉంటే ఆ స్పేస్ బిఫోర్ దాన్ని స్పేస్ ఆఫ్టర్ దాన్ని అది సపరేట్ ఎలిమెంట్స్ గా స్ప్లిట్ చేస్తుంది మనకి స్ప్లిట్ మెథడ్. అందుకని మనం ఇక్కడ స్ప్లిట్ అనేది యూజ్ చేసాం. ఓకే, మనకు ఒకసారి ఇన్పుట్ ఇచ్చిన అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకొకసారి చెప్తాను ఇది. ఇప్పుడు టోటల్ ప్రింట్ చేయాలి. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, టోటల్ ఈజ్ ఈక్వల్, ఓకే, టోటల్ ఈజ్ ఈక్వల్ సమ్ అనే మెథడ్ ని యూజ్ చేసి సమ్ ఎన్ అని చెప్పి ఇవ్వాలి. అంటే మనం ఈ ఎన్ లోపల ఏ ఎలిమెంట్స్ అయితే ఇస్తామో ఆ ఎలిమెంట్స్ ని, అంటే ఎలిమెంట్స్ అంటే నంబర్స్ నా మీనింగ్, ఓకేనా, నంబర్స్ ని ఈ సమ్ మెథడ్ యూజ్ చేసి అది మొత్తాన్ని ఎడిషన్ చేస్తుంది. ఎడిషన్ చేసిన తర్వాత జస్ట్ ప్రింట్ సమ్ ఆఫ్, ఓకే, సమ్ ఆఫ్ నంబర్స్, ఓకే, సమ్ ఆఫ్ నంబర్స్ అని చెప్పి స్పేస్ ఇచ్చి టోటల్, ఓకే, స్పేస్ ఇచ్చి టోటల్ అని ఇస్తే మనకి ఇప్పుడు అవుట్పుట్ రన్ చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అంటే నేను మీకు ఇక్కడ ఎంటర్ నంబర్ సపరేటెడ్ విత్ స్పేస్ అని ఇచ్చాను కదా. ఇక్కడ మనం నంబర్స్ ఏం చేయాలంటే 6 స్పేస్ 7 స్పేస్ 9 స్పేస్ 34 స్పేస్
ఓకే. 23 స్పేస్ ఈ విధంగా మీరు ఎన్ని నంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. దేర్ ఈస్ నో లిమిట్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే, ఓకే. ఎర్రర్ వచ్చింది. ఓకే. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, మనం ఇక్కడ ఇన్‌పుట్ అని ఇచ్చాం. ఓకే. ఇన్‌పుట్ లోపల ఇక్కడ మనం నంబర్స్ అని ఇచ్చాం. ఓకే. ఇన్‌పుట్ లోపల నంబర్స్ ఇచ్చాం కాబట్టి, ఇది డిఫాల్ట్‌గా మనకి ఇన్‌పుట్ లోపల ఏ డేటాని ఎంటర్ చేసినా అది మనకి స్ట్రింగ్‌గా తీసుకుంటుంది. ఓకేనా? ఆ ఎలిమెంట్‌ని మనం ఇంట్‌గా మార్చాలి. ఇంట్‌గా మార్చాలి అంటే మనం ఇక్కడ ఇన్ ఇ ఓకే. ఇక్కడ ఇంట్ అయినా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంట్ ఇవ్వటం కంటే ఇక్కడ ఇంట్ ఇస్తే మనకి ఈజీ అవుతుంది. మనకి ఈ ఇండివిడ్యువల్ ఎలిమెంట్‌ని తీసుకుంటుంది కాబట్టి ఇంట్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఇన్‌పుట్ అని తీసుకుంటే ఇది మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు 6 స్పేస్, 5 స్పేస్, 4 స్పేస్, ఓకే. 8 స్పేస్ ఈ విధంగా ఒక 4 నంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ద సమ్ ఆఫ్ నంబర్స్ ఈస్ ఈక్వల్ టు ఎంత అని వచ్చింది? 23 అని వచ్చింది. అంటే 6 + 5 11, 11 + 4 15, 15 + 8 23 మనకు సమ్ సరిపోయింది కదా! కానీ ఇక్కడ ఏం జరిగిందన్నది మీకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఒక నంబర్స్ ఇచ్చాం. అంటే 6ని ఓకేనా? 6 స్పేస్, 5 స్పేస్, 4 స్పేస్, 8 అని ఇచ్చాం కదా! ఆ ఎలిమెంట్స్‌ని ఇది ఎలా తీసుకుందంటే 6, 5 అంటే మనం ఇక్కడ స్ప్లిట్ మెథడ్ అనేది అప్లై చేసాం. స్ప్లిట్ మెథడ్ అనేది అప్లై చేసాం కాబట్టి 6, 5, 4, 8గా అది తీసుకుంది. ఈ విధంగా ఇండివిడ్యువల్ నంబర్స్‌గా తీసుకొని, ఆ నంబర్స్ మొత్తాన్ని ఇక్కడ సమ్ మెథడ్ ఇచ్చాం కాబట్టి, సమ్ మెథడ్ లోపల అది మొత్తాన్ని ఎడిషన్ చేసింది. 6 + 5 + 4 + 8గా ఇది ఎడిషన్ చేసింది. మనం ఈ విధంగా ఈ ప్రోగ్రామ్‌ని చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రోగ్రామ్స్. మనకి పైథాన్‌లో ఏంటి అంటే సీలో బిగ్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ మనం సీలో రాయాలంటే మినిమమ్ 13 లైన్స్, 14 లైన్స్ వస్తుంది. అదే మనకి పైథాన్‌లో 2-3 లైన్స్ తోటి అయిపోతుంది. ఓకే. అది మనకి పైథాన్‌కి, సీకి కొంత డిఫరెన్స్ అక్కడొస్తుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.